బీర్వా నిండా చీరలున్నా మా లేడీస్ మనసు మాత్రం అస్సలు నిమ్మలం ఉండదు. తాపకోసారి షాపింగ్ అని పోయి కొత్త కొత్త చీరలు కొంటూనే ఉంటారు. కొన్న చీరలకు మళ్ళా తీర్తిర్ల వర్కులు చేపిస్తారు. అయినా ఏదైనా ఫంక్షన్కి అంటే బీర్వా అంతా చదువుకుంటా ఒక్క చీర కూడా మంచిగా లేదు అని గులుగుతూనే ఉంటారు. కానీ ఈ మేడంకు వేలు లక్షల కోట్ల ఆస్తి ఉన్న సుత 30 ఏళ్ల నుంచి ఒక్క చీర కూడా కొనలేదంట. ఇగో ఈమె పేరు సుధామూర్తి. ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ. నిన్న మొన్నటి దాకా బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునక్కు అత్త. సొసైటీలో కూడా ఆమెకు మంచి పేరున్నది. ఇక పోతే ఇన్ఫోసిస్ అంటే ఎంత పెద్ద కంపెనో తెలుసు కదా, కోట్లలోనే ఉంటది ముచ్చట. అయితే అంత పెద్ద లెవెల్ గా ఉన్నా కూడా ఈ సుధామూర్తి చాలా సింపుల్ గా ఉంటదిలా. ఎంత సింపుల్ అంటే 30 ఏళ్ల నుంచి ఈమె ఒక్క చీర కూడా కొనలేదట. దోస్తులు చుట్టాలు పెట్టుపోతల కింద ఇచ్చే చీరలతోనే నెట్టుకొస్తుందట. అది వరకు మంచిగానే షాపింగ్ చేసేదట. కానీ కాశీకి పోయినప్పుడు తనకి ఇష్టమైన షాపింగ్ అలవాటును అక్కడనే ఇడిచిపెట్టొచ్చునా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సుధామూర్తి. ఇట్లా సింపుల్ గుండు వాళ్ళ అమ్మమ్మను చూసి నేర్చుకున్నదట. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆమె బీర్వా తీసి చూస్తే అందులో 8 చీరలే ఉన్నాయట. వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆమె దగ్గర 4 చీరలే ఉండేనట. వాళ్ళు ఎట్లయితే నిరాడంబరంగా జీవితం గడిపినరో తాను కూడా గట్లనే సింపుల్ గా ఉండడు అలవాటు చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. తాపకో చీర కొని బీర్వాల దాసి మీదికెళ్ళి ఒక్క చీర కూడా మంచిది లేదు అని బాధపడే లేడీసు ఈ వార్త చూస్తే ఏమనుకుంటారో కదా.